ఆయన చెప్పిన మాట, నేనే నా గొర్రెల్ని మేపుదును, నా గొర్రెల్ని పడుకోబెడతాను, నా గొర్రెల్ని వెతుకుతాను. ఏమైనాయి అవి? తప్పిపోయినాయి. చెప్పండి, ఏమయ్యాయి అవి? తప్పిపోయాయి. హల్లెలూయా. మా ఊర్లో గంగ జాతర జరిగేది. మేమంతా సేరు, పడి, అరపడి, సోలిగి, షటాకు ఆ సైజులో ఉండేవాళ్ళం. 5 మంది పిల్లలు. 5 మందిని మా అమ్మ పట్టుకుపోయేది తిరణాలకి. మేము గొలుసు, వాని చెయ్యి ఈడు, ఏం చెయ్యి వాడు, వాని చెయ్యి ఈడు, మధ్యలో ఎవడన్నా దూరితే గొలుసు ఊడిపోతుంది. పోతిమి. మా అమ్మ అప్పుడప్పుడు, రే ఏడబోతిరా మా ఏడుండమ్మా అని, రా ఇక్కడ అని చెప్పి పెటాన్ని కొట్టి చెయ్యి ఇసిపెట్టద్దని నేను ఇసిపెడితినా వాడే ఎవడితో చేసి మమ్మల్ని. అట్లా ఏమైందో తెలుసా? మా 3వ తమ్ముడు తిరణాలు అన్న చూసుకొని వాడు ఉండిపోయా. మేము మా అమ్మ శంగోగుడు, సేరొకడు, అదొకడు, ఇదొకడు పట్టుకొని ఆ అమ్మ నడసనిచ్చేవాళ్ళం కాదు. రాను రంకల రాట్నం దగ్గరికి తీసిపోయింది. నేను అంటా ఉండమ్మా, నాకు గుర్రమ్మా, మావాడ నేను ఏనుగుమ్మా, నేను ఉయ్యాలమ్మా, నేను సాపమ్మా, దిండమ్మా అని మా అమ్మ అందరూ చూస్తూ ఉన్నారు. మా అమ్మని అరుస్తూ ఉంటే మొట్టికాయలు వేసి దాంట్లో ఎట్టి సత్తు రాగండి అని. మాకు మొట్టికాయలు లెక్కలేదు, గుర్రం ఎక్కాలంతే. ఆపిరి చూడు, దిగిరి చూడు, పెద్దోడిని కదా నేను, ఎగిరి గుర్రం ఎక్కేసిన. ఏమెక్కినా? గుర్రం ఎక్కిన. మా చెల్లెలు ఉయ్యాలు ఎక్కింది. మా తమ్ముడు ఏందో ఇంకోటి ఎక్కేసినాడు. ఆయన అడుగుతా ఉన్నాడు, ఎవరు మీరు? మా అమ్మ ఆడ. సతివాడు మా అమ్మ ఆడ. ఎవరు ఇడు ఆడ అంటాడు. యాయమ్మని చూస్తారా నేను? మా ఇయ్యప్ప డబ్బులు అడుగుతా అన్నాడు మా అని. దిగరా కిందికే, డబ్బులు ఇచ్చి కదా ఎక్కల. నా లోపల ఎవడన్నా ఎక్కేస్తాడని బాధ. మొత్తానికి ఎక్కినాక అప్పుడు ఎంత దమ్మిడి, లేకపోతే ముక్కాలు దుడ్డు అంత దాన్ని దిక్కారనని తిరుగుతూ ఉంటే గుర్రం మీద ఏదో సినిమాలో హీరో పోయినట్టు గట్టిగా పట్టుకొని కవిత అని భయమో అందరినీ చూస్తా అంటే, ఈ లోపల మా 3వ తమ్ముడు అమ్మా అందా ఉంది మా అని. మా అమ్మ ఏమన్నా బస్సు అక్కడ అనేసి మా ఓడి తిప్పినాడు చూడు కొలాయి. దరిదాపులో ఒకడు లేడు. జై అని నేనన్నా, స్వామి నాకు రాకుండా చూడు స్వామి అని. మొత్తానికి రంకర రాట్నం తిరిగే లోపల అర్ధ రంకరల రాట్నం మా ఓడు తడిపి ఆరేసేసినాడు. అందరు చెప్తా ఉండేది, ఈడే పోసింది. మా అమ్మ దగ్గరికే రాలే. నేను చిన్నగా మా అమ్మ దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకురా పోరా అని. వాడు అందరూ ఈడే పోసింది అంటే, పోరా ఎవర్రా వాడు పోరా అని. పోయి రారా అంటే సరాయి తడిసిపోయింది ఎన్నా అని. కొత్త సరాయిలు తీసేస్తారు, రారా నోరు మూసుకొని. అప్పుడు నేను అమ్మ పోస్ట్లో ఉన్నాను. రారా నోరు మూసుకొని, అమ్మ పిలుస్తూ ఉంది అని. అయ్యా ఎంత సంబరమో రంకల రాట్నంలో ఎక్కితే అంత దరిద్రం. వచ్చే తిరణాలకి మళ్ళా మేము తయారైతుమే. వాడిని నాకు గుర్తుంది, రే రంకల రాట్నం ఎక్కుతాం, బుద్ధి ఉంటే ఎక్కను రాబా, నేను ఎక్కరా బాగుంటుంది. ఆ పొద్దు బలి తిట్టురు అబ్బా స్వామి, అందరూ తిట్టురి. ఇప్పుడు పెరిగినావు కదరా కాంత, పెరిగినా వద్దు పెరక్కపోయినా వద్దు, ముందు జరిగిండేది గుర్తుంది కదా. పోసేసి ఒంటి మీద పోసుకున్నానికి పోసా, ఉయ్యాల్లో కూర్చున్నానికి పోసా, అందరూ ఏయ్ తుఫు నాన్ని. దయచేసి గమనించాల్సింది, భగవంతుని దయ నాకేమీ కాదు. అబ్బో, మీరు కూడా చాలా మంది రంకల రాట్నాలు ఎక్కి ఆడ అలికేసి వచ్చింటారు. నేనేదో చెప్తా అంటే నవ్వుతూ ఉన్నారు, మీరు కూడా అలికి ముగ్గేసేసి వచ్చేసి ఉంటారు. ఓకే, చిన్నప్పుడు భయాలంటే అట్లా ఉంటాయి. ఓకే, ప్రభు అంటాడు, వాడి ఇంకా మా అమ్మ వాడిని పట్టుకోలే, రే నిన్ను పట్టుకోము, నువ్వే మా వెనకంటి రా అని. వాడు తరిసిన జరాయి పట్టుకొని
మా వెంబడి మేము రే పక్కకి పో అనండి. మళ్ళా తప్పిపోతానని పోతే పోతాం పోరా పక్కకి అంటే అంటే వాడు తడిసిపోయినాడు కదా, అందుకు మేము తడవలేదు. అందుకు కొంచెం అవన్నీ ఏమంటాము, ఇన్ఫీరియారిటీ అంటాం కదా, తగ్గించుకొని అట్లా వాడు ఏడుస్తూనే ఉన్నాడు. తిరణాలు దాచేంత వరకు ఏడుస్తూ ఉన్నాడు. అయితే మొత్తం తిరణాల్లో తిరిగి తిరిగి అర్ధసరాయి ఆరిపోయింది. దేవునికి మా అమ్మ ఎట్లా ఆరిపోయారా అని, ఎట్లా ఆరిపోయాయంటే ఎట్లా ఆరిపోయామా అని. ఓకే ఓకే దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు చెప్పడంలే, మీరు తిరణాల్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. సిటిఎం తిరణాలు మన వాళ్ళని అడగండి, రంగమ్మ అక్కను రెడ్డమ్మ అక్కను అడగండి. ఒక మేము అవసరం తిరణాలు కానీ వాళ్ళంటారు నీకు దండం, నువ్వు అన్నాడా ఇళ్ళకి ముగ్గు పెడితే లేనిపోని తగరాలు వద్దురా బాబు అంటారు. చెప్దాం అందరం హల్లెలూయా. ప్రభుల వారు మేత మేపి పడుకోబెడతాడు. ఆయన ప్రశాంతమైన జీవితం, ఆయన ఇచ్చే మేత మేస్తే ప్రశాంతమైన జీవితం. ఒకవేళ తప్పిపోతే ప్రభుల వారు వెతుకుతాడు. ప్రతి ఆదివారం ఆయన పొలములో మనం కూడుకున్నప్పుడు అంతా వెతికి వెతికి పిలుస్తాడు. బ్యా బ్యా అని పిలుస్తాడు. కొన్ని కొవ్వు పెట్టిన గోర్రెలు ఉంటాయి, అరుస్తూ ఉన్నాయి, ఇవే తలదించుకొని మేసుకుంటూ ఉంటాయి. ఆడికి కోపం వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? అంత పొడుగు కర్ర ఉంటుంది, లాగి ఒకటి వాడతాడు. అప్పుడు అరుస్తాడు బే. సురుగ్గా దెబ్బ పడిన తర్వాత అప్పుడు అంటాడు బే అని. అప్పుడు అంటాడు కొట్టక ముందు వచ్చి ఉంటే బే లేదు కదా, కొట్టేదాకా ఎందుకు ఉండాలా అని. మీరు గొర్రెలు మేపితే తెలుస్తుంది. ఓకే ఓకే, దేవుడు చాలా మంచోడు. ఒకవేళ ప్రభు పొలంలో నువ్వు వాక్యాన్ని మేయకుండా పనికిరా వాటిని మేస్తే నిద్ర నీకు రాదు, ప్రశాంతత నీకు ఉండదు, ప్రశాంతత ఉండదు, నెమ్మది లేని తనం వచ్చేస్తుంది. వాక్యాన్ని జాగ్రత్తగా వినాల, తినాల, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. నేను యేసు ప్రభుల వారి పొలంలో ఉన్నాను, వాక్యాన్ని నేను బాగా తినాలి. వాక్యాన్ని తింటే నా దేవుడు నన్ను పడుకోబెడతాడు. ఒకవేళ నేను తప్పిపోతే ఆయన నన్ను పిలుస్తాడు, వెతుకుతాడు. వెతికితే ప్రభుల వారు నాకు ప్రశాంతతని దయచేస్తాడు. ఆయన నన్ను వెతికి తిరిగి మందలోకి చేర్చుకుంటాడు. వెతికి నన్ను తిరిగి మందలోకి చేర్చుకుంటాడు. ఒంటరిగా ఉంటే ఏదో నక్కో కుక్కో పిల్లో పులో ఏదో ఒకటి తినేస్తుంది, చచ్చిపోతాం, శత్రువు పాలైపోతాం, సాతాను పాలైపోతాం. ఇప్పటికే కొంతమంది సాతాను పాలైపోయారు. సాతాను పాలైపోయి వారు జీవితంలో పూర్తిగా ప్రభువు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఆ రీతిగా కాదు, ప్రభు ఈరోజు వెతుకుతూ ఉన్నాడు. ఏ ముళ్ళలో ఇరుక్కున్నావో ప్రభుల వారికి చెప్పి బయటికి రావటానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకుందాం.